హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల నేను మీ ముందుకైతే రాలేకపోవడం అయితే జరిగింది. బట్ ఇప్పుడేంటంటే మ్, మనం ఒక రియల్ టైమ్ వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలి, ఈవెన్ ఫర్ స్మాల్ స్కేల్ ఆర్ మీడియం స్కేల్ బిజినెస్కి అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మినీ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, వాటి మీద అయితే మాట్లాడతాను. సో ఇప్పుడు మనకి ఈ లేటెస్ట్ యూనో ఈ జనరేషన్లో మనకి చాట్ జీపీటీ ఉంది అండ్ గ్రాక్ 3 ఉంది. ఇట్లా మనకి చాలా డీప్ డీప్ సీక్ ఉంది, రైట్? సో వీటిని యూజ్ చేసుకుని మనం వెబ్సైట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే బిల్డ్ చేయొచ్చు. సో మీరు చూస్తున్న ఈ వెబ్సైట్ నేను చాట్ జీపీటీ యూజ్ చేసుకుని అయితే బిల్డ్ చేశాను. ఓకే, బట్ నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది, బట్ దాన్ని యూజ్ చేసుకుని ఎట్లా బిల్డ్ చేయని చెప్పేసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్ మ్యాప్ అని ఉంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద వెబ్సైట్. అండ్ కొంచెం బ్యాక్ వచ్చేసి కోర్సెస్ చూస్తే ఇట్లా ఉంది. తర్వాత ఇక్కడ మీరు ఎన్రోల్ మీద క్లిక్ చేస్తే ఎన్రోల్ మీదకి ఇలా అవుతుంది. నెక్స్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకేనా? ఇదంతా చాలా డైనమిక్గా అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైనా డీటెయిల్స్ గురించి అడగాలి అంటే సో మనం వాటి గురించి అయితే అడగొచ్చు. సో దట్ మనకి వెబ్సైట్ నుంచి అయితే రిప్లై అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే అండ్ హోమ్ మీద క్లిక్ చేస్తే ఇంకేమున్నాయి మనకి, అండ్ పైథాన్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎట్లా నేర్చుకోవాలి వాటి గురించి అయితే కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇట్లా ఈ స్మాల్ ఈ ఈ స్మాల్ వెబ్సైట్ని మనం ఎలా బిల్డ్ చేయాలి, ఏంటి, ఇందులో ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేసాం అని చెప్పేసి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. అండ్ ఇది ఒక వెబ్సైటు నేను కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చేశాను. అండ్ తర్వాత ఇది ఒక వెబ్సైట్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ యూఆర్ఎల్స్ అనేవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ యూఆర్ఎల్ని చెక్ చేయాలి అంటే లెట్స్ కోడ్ 75.onrender.com. నేను ఫ్రీ టైర్ మీద అయితే దీన్ని హోస్ట్ చేశాను. ఓకేనా? సో మేబీ మీకు ఓపెన్ అవుతాక 1 or 2 minutes డిలే అవ్వచ్చు, బట్ ఓపెన్ అయితే అవుతుంది. సో అదొక వెబ్సైట్ అనుకుంటే ఇక్కడ ఫస్ట్ దీని గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ని బిల్డ్ చేశాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని నేను ఎలా బిల్డ్ చేశానని చెప్పేసి ఇప్పుడైతే మాట్లాడను. సో బట్ నేను ఏం బిల్డ్ చేశానని చెప్పేసి అయితే మీకైతే చూపిస్తాను. ఓకేనా? సో చూడండి. సో ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ రన్ చేస్తున్నాను. ఇది నా లోకల్లో ఉంది, నేను తోటికి డిప్లాయ్ చేయలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ డిప్లాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లెట్ సీట్ అనే అప్లికేషన్ నేనైతే డెవలప్ చేశాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆర్డర్ నౌ అని ఉంది, ఇట్లా ఉంది, రైట్? మనకి కాంటాక్ట్ అజ్ ఉంది, రైట్? కాంటాక్ట్ అజ్ ఉంది అండ్ అదేవిధంగా ఇంకేముంది, లాగిన్ ఉంది, రైట్? లాగిన్ ఉంది. ఇంకా మనకి అదేవిధంగా రిజిస్టర్ అయితే ఉంటుంది. సో రిజిస్టర్ ఉంది. ఇప్పుడు నేను నా మెయిల్తో లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ చేయాలి అనుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు రిజిస్టర్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది. ఈ విధంగా మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో లాగిన్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఆర్డర్ కావాలి, ఎట్లా బుక్ అవుతుంది, ఏంటని చెప్పేసి మనం అయితే క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఇక్కడ నా మెయిల్ ఐడితో నా పాస్వర్డ్తో ఇస్తాను. ఓకేనా? దాని తర్వాత అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, నా మెయిల్ ఐడితో అయితే నేను లాగిన్ అవుతున్నాను. ఓకే. సో ఇక్కడ నా మెయిల్ ఐడితో లాగిన్ పాస్వర్డ్ రాగానే వస్తుంది. లెట్ మీ చెక్ మై పాస్వర్డ్. ఓకే. సో ఇప్పుడు నా మెయిల్ ఐడితో నేనైతే లాగిన్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బనానా జ్యూస్ యాడ్ చేయాలనుకోండి, ఆర్డర్ నో చేశాను. ఇంతకుముందు ఆల్రెడీ 2 చేశాను. సో ఇప్పుడు ఇంకోటి చేశాను కాబట్టి మనకి క్వాంటిటీ ఎన్ని, ఆ క్వాంటిటీ ప్రకారం మనకి ఇది బిల్ క్యాలిక్యులేట్ చేసి బిల్ అయితే చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ టు మెనూ అయితే రావచ్చు. ప్లస్ మీరు కానీ రిజిస్టర్ అవ్వకపోతే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి అడుగుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఈ విధంగా రియల్ టైమ్ వెబ్సైట్స్ అయితే నేను డెవలప్ చేశాను అనమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇది ఒక వెబ్సైట్ ఉంది. సో ఇది టీ షాప్ది. ఇది ఒక రియల్ టైమ్ వెబ్సైట్ అనమాట. ఒక టీ షాప్ ఓనర్కి మేము అయితే చేయించాం. చూడండి, ఇప్పుడు నేనైతే లాగిన్ అవడం అయితే జరిగింది. సో ఇక్కడ నాకు ప్రస్తుతానికి ఏమి ఐటమ్స్ అయితే చూపించట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అడ్మిన్ ప్యానల్కి వెళ్ళి యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మిన్ ప్యానల్లో మీరు చూసుకున్నట్లయితే టీ టైప్స్ అని చెప్పేసి ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టీ టైప్స్ ఇట్లా ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ జింజర్ టీ అని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ టీ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అయితే పే చేస్తాను. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాను, 20 రూపీస్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అనదర్ ఐటమ్ లైక్ వేరేది ఏదైనా టీ యాడ్ చేయాలి, లెమన్ టీ ఫర్ ఎగ్జాంపుల్. లెమన్ టీ దీని ప్రైస్ కూడా 20 రూపీస్ సెట్ చేస్తున్నాను. అండ్
ఇంకేం తీసుకోవచ్చు, సమ్ వాటర్ బాటిల్, రైట్, వాటర్ బాటిల్. దీని ప్రైస్ కూడా ఒక 20 రూపీస్ నేను ఫిక్స్ చేస్తున్నాను. అండ్ ఇంక మనం యాడ్ చేయొచ్చు ఇందులో. అండ్ అదేవిధంగా బాదాం టీ, రైట్, బాదాం టీ. సో దీని ప్రైస్ కూడా ఒక 20 రూపీస్ యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ నార్మల్ టీ సమ్ 10 రూపీస్ యాడ్ చేస్తున్నాను. నార్మల్ టీ ఒక 10 రూపీస్. సో ఇప్పుడు మనకి ఐటమ్స్ అయితే మొత్తం అయితే యాడ్ అయిపోయినాయి, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనకి ఐటమ్స్ అయితే యాడ్ అయినాయి కాబట్టి హోమ్ పేజ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, హోమ్ పేజ్లోకి వస్తే మనకి ఇక్కడ ఐటమ్స్ అయితే వస్తున్నాయి. లెమన్ టీ, వాటర్ బాటిల్, బాదం టీ ఇట్లా. సో జింజర్ టీ ఒకటి, అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వాంటిటీలో లైక్ లెమన్ టీ ఒకటి అని చెప్పేసి యాడ్ చేస్తాను. సో ఇప్పుడు యాడ్ చేశాను. మనకు ఒక టోకెన్ నెంబరు అండ్ టోటల్ ప్రైస్ ఎంత కావాలని చెప్పేసి ఇస్తుంది. సో ఇదంతా ఇక్కడ రిపోర్ట్లో ఉంటుంది. మనకి ఎంత డైలీ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు అడ్మిన్ ప్యాన్లో మనకి నచ్చిన ఆర్డర్ని యాడ్ చేసుకోవచ్చు, నచ్చిన ఆర్డర్ని డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జింజర్ టీ ఇచ్చిన, నెక్స్ట్ బాదం టీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఇది నాకు నచ్చలేదు, అప్పుడు నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను. సో ఈ విధంగా అయితే మనం వెబ్సైట్స్ని అయితే డెవలప్ చేయొచ్చు. వీటికి సంబంధించిన లాంగ్వేజెస్ నేను ఏం వాడాను, ఫ్రేమ్వర్క్స్ ఏం వాడాను, డేటాబేస్లో ఎట్లా మెయింటైన్ చేశాను కోడ్ని, అండ్ ఎలా డిప్లాయ్ చేశాను, దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.